హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నారు కదా? వెరీ గుడ్. ఈరోజు మనం ఇంకో కొత్త కథ గురించి తెలుసుకుందాము. కథ పేరేంటంటే కోతి బుద్ధి. కోతి అంటే తెలుసు కదా మీ అందరికీ, మంకీ. వెరీ గుడ్. కథ ఏందో వినేద్దామా? పదండి. ఒక ఊరిలో ధనవంతుడు ఉండేవాడు. ధనవంతుడంటే ఎవరు? బాగా డబ్బున్నవాడు. అతను తన డబ్బును మంచి పనులకు ఖర్చు చేసేవాడు. ఆ ఊరిలో ఒక గుడి ఉంది. దాన్ని బాగు చేయించాలని అనుకుంటాడు ఆ ధనవంతుడు. ఆ పని కూడా మొదలయ్యింది. ఒకనాడు పనివాళ్ళు ఒక పెద్ద కర్ర మొద్దును తెచ్చారు. దాన్ని కోసి దూలం తయారు చేయాలని అనుకుంటారు. అందుకోసం ఆ కర్ర మొద్దును రంపంతో కోసి మధ్య మధ్యలో చెక్క మేకులు కొట్టారు. మధ్యాహ్నం అయ్యింది. అందరూ తినడానికి వెళ్ళిపోయారు. ఇంతలో అక్కడికి కోతుల గుంపు వచ్చింది. అందులో కొన్ని కోతులు గుడి గోడల మీద పాకుతున్నాయి. మరికొన్నేమో చెట్లెక్కి కూర్చున్నాయి. కొన్నేమో కొమ్మలకు వేలాడుతూ ఉన్నాయి. మరికొన్నేమో కొమ్మలను పట్టి ఊగుతున్నాయి. కొన్నేమో సగం పండ్లను తిని పక్కకు పాడేస్తున్నాయి. మరికొన్నేమో కొమ్మ నుండి ఈ కొమ్మకు, ఆ కొమ్మ నుండి ఈ కొమ్మకు చెంగు చెంగున ఎగురుతూ దుంకుతూ ఉన్నాయి. కొన్నేమో పండ్లిగిలిస్తున్నాయి. పండ్లిగిలించడం అంటే ఏంటి? నవ్వడం. కొన్నేమో బెదిరిస్తున్నాయి. కొన్నేమో అరుస్తున్నాయి. మరికొన్నేమో ఉరుకుతున్నాయి. కొన్నేమో తలలో పేలు చూసుకుంటున్నాయి. దేనిగోల దాందే అనమాట. అంత పెద్ద గుంపు వచ్చిందనమాట. అందులో ఒక కోతి వచ్చి ఏం చేసిందంటే ఆ దూలంపై కూర్చుంది. మేకుతో చీల్చిన దూలం ఉంది కదా, దాని సందులో దాని తోక ఇరికిపోయింది. కోతి చెక్క మేకుని చూసింది. దాని మీద కూర్చున్నది గమ్మున కూర్చోవచ్చు కదా, కూర్చోకుండా అక్కడ ఇక్కడ చూస్తూ ఉండేసరికి దానికి ఒక మేకు కనిపించింది అనమాట. అయితే దానికి చిటక్కున ఒక మైండ్లో ఐడియా వచ్చేసింది. దానికి ఊరికే ఉండబుద్ధిగాక ఆ పని వాళ్ళు చేసే పని తానే చేయబోయింది. వెంటనే 2 చేతులతో మేకును పట్టుకొని బలంగా లాగింది. వచ్చేసింది మేకు పైకి. కానీ ఇంకేముంది, మేకు దాని చేతుల్లో రాగానే కోతి తోక ఉంది కదా, అది దూలం సందులో ఇరికిపోయింది. ఇంకా దాని బాధ అంతా ఇంత కాదు. విలవిలలాడిపోయింది. అరిచింది, ఏడ్చింది, చివరకు ప్రాణాలు విడిచిపోయింది. అంటే చూడండి పిల్లలు, కోతి అల్లరి పనులు ఎంత ఎక్కువగా చేసిందో. ఎక్కువగా అల్లరి పనులు చేయొద్దు. ఇంకేంటంటే మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు ఆ దూలం తయారు చేసే పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో లంచ్కి వెళ్ళారు. లంచ్ చేసి వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. కానీ కోతి ఏం చేసింది? వాళ్ళ పని ఇది చేద్దాం అనుకుంది. ఎవరి పని వాళ్ళు చేయకపోతే ఇలానే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అర్థమైంది కదా? మీ పనులు మీరే చేసుకోవాలి. ఎక్కువగా అల్లరి చేయకూడదు. అర్థమైందా పిల్లలు? బాగుంది కదా స్టోరీ? ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం కొత్త కొత్త కథలు వినాలనుకుంటే మీ తల్లిదండ్రులను అడిగి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా వినాలనుకుంటారు కదా, కథలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? బాయ్ పిల్లలు.